వెరీ నైస్. ఇంకా ఈ వీడియో అయితే వెళ్ళొచ్చిన మూడవ రోజు అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉప్మా చేశామనమాట. మా అబ్బాయికి ఉప్మా ఇష్టం అనేసి. అయితే మా తమ్ముడేమో సాంబార్ తీసుకుంటే బావుంటది. బయట రెస్టారెంట్‌లో దాబాలో బావుంటది సాంబార్ అంటే, ఇంక వాళ్ళు సాంబార్ తెచ్చుకున్నారు. ఈ లోపల నేనైతే ఉప్మా చేశాననమాట. ఇంకా తినేసి మేము ఈరోజు మా ఊరు జగన్నాథపురం, అలాగే కోరమావిడి మా నాన్నాళ్ళ ఊరు అండ్ మా చిన్నాన్నాళ్ళ ఊరు. వీళ్ళందరినీ కలిసి వెళ్దామన్నట్టుగా ఇంకా మేమైతే బయలుదేరామనమాట. మా అబ్బాయి, నేను, భార్య. భార్య కూడా చూస్తాను ఆ ఊరు అంటం గురించి మేము బయలుదేరాం, లేకపోతే వెళ్ళకపోదు. ఇంకా కోరమాల్లో ఫ్రూట్స్ తీసుకుందాం ఆగితే అక్కడ కనిపించలేదు, ఫ్రూట్స్ అయితే లేవన్నారు. ఇంకా స్వీట్ షాప్ దగ్గర ఆగితే ఇంకా భార్యకి ఆ స్వీట్ తిని, ఈ స్వీట్ తిని ఆ స్వీట్ షాప్ అబ్బాయి ఒక్కొక్క స్వీట్ అయితే ఇస్తా ఉన్నాడనమాట. తను తిని నాకు కడుపు అయితే పట్టట్లేదు ఇంకా చాలన్నాడు. ఈ లోపల అక్కడ గొర్రెలు మేకలు అయితే వస్తాయి. వాటిని తోలుతా చూస్తే ఇంక అందరూ విచిత్రంగా చూస్తూ ఇంకా అందరూ ఫొటోస్, సెల్ఫీలు అయితే దిగారు కొంతమంది అయితేని. తను చూసి ఈ లోపల మా చిన్నాన్నగారి ఇంటికెళ్ళాం. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా చిన్నానమ్మ అంటే మా నాన్న వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అక్కడ మా చిన్నానమ్మ వాళ్ళ కొడుకు, కోడలు వాళ్ళ మనవలందరినీ కలిసాము. ఇంకా కొన్ని వీడియో క్లిప్‌లు అయితే నేను డిలీట్ చేసేసినట్టున్నాను. నేను తెలియక చాలా మెమొరీ ఎక్కువైపోయిందని కొన్ని అయితే తీసేసాననమాట. ఇదైతే మా ఊరు జగన్నాథపురం వచ్చింది. ఇంకా మా పిన్ని వాళ్ళు మా చెల్లెళ్ళు పిండి వంటలు చేస్తా వీడియో అయితే తీశాను. క్లిప్ అయితే అది కొన్ని వీడియోలు అయితే డిలీట్ అయింది. ఇంకా జగన్నాథపురం మా బావగారి ఇంటికైతే వచ్చాను. మా బావగారు అమ్మాయి, మా తోటికోడలైతే ఇవన్నీ వంటలైతే మేము చేస్తాం, భోజనానికి వచ్చేయండి అన్నారు. ఇంకా తినైతే మా బావగారు అమ్మాయి. ఇంకా ట్రాక్టర్ మీద ఉన్నతను మా అబ్బాయి పలకరిస్తున్నాడు కదా! చిన్నప్పుడు మా అబ్బాయిని ఎత్తుకుని ఆడిచ్చే మా ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. మాకైతే ముగ్గురు డ్రైవర్లు అయితే ఉండేవారు. ఇంకా మా అబ్బాయిని అసలు కిందకైతే కాళ్ళు దించి అడుగు పెట్టనిచ్చేవారు కాదనమాట. ఇంకా బాస్ అంటే అలా ఎత్తుకుని ఇంకా తిప్పుతూ ఉండేవారు. ఇక్కడ జగన్నాథపురం వచ్చి మా పొలం అయితే చూడడానికి వచ్చామన్నమాట. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పొలంలో అడుగుపెట్టనమాట. నేను ఉన్నదైతే ఈ ఊర్లో 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు ఉండుంటాను నా పెళ్ళయ్యాక. మళ్ళీ 2012లో నేనైతే మా అమ్మగారింటికి వచ్చేసాను. మా అమ్మగారి ఊరు, మా అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటున్నాననమాట. మా వారు ఇదైన దగ్గర నుంచి. ఇది అనమాట మా పొలం అయితేని. ఒకప్పుడు ఎంత మాదే అన్నట్టుగా అలా ఉండేది. ఇప్పుడంతా తగ్గిపోయిందనమాట. మిగిలింది పొలం ఒకటే మిగిలింది ఇంకా. మాకంటూ ఉందంటే ఇదొకటే మిగిలింది ఇంకా. చెప్తున్నా ఒకప్పుడు ఇంటి నిండా జనం అన్నట్టుండేది. వీళ్ళందరూ మా తోటికోడళ్ళు, మా పిన్నత్తగారు అంటే మా చిన్నత్తగారు వాళ్ళ కొడుకు, కోడళ్ళు అనమాట. వీళ్ళు కూడా మేము వెళ్ళేసరికి ఊరు వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. ఇంకా వాళ్ళందరిని ఒక్కొక్కరిని కలిసామన్నమాట. ఇంకెలాగ ఇళ్ళన్నీ కూడా ఒక్క చోటే ఉంటాయి మావన్నీని. మా అత్తగారు చెల్లెలు, వాళ్ళ పిల్లలు అందరం కలిపి ఒకే ఇంట్లో ఉన్నట్టు ఉండేదన్నమాట. ఈ వీధంతా రోడ్డు అయితే పోసారు నేను వచ్చేసాక. అన్నీ పక్క పక్కనే అనమాట. ఇదంతా ఇప్పుడు సిటీ లాగా అయితే మారింది. ఇదైతే మా ఇల్లు అనమాట. నేను వచ్చి అప్పుడే 14 సంవత్సరాలు, 15 సంవత్సరాల పైన అయిపోతుంది ఇంట్లో నుండి నేను బయటకు వచ్చి. మాకు లోపల వాష్రూమ్స్ ఉన్నాయి కానీ అవి మళ్ళీ బయట కట్టుకున్నాం అనమాట. ఇంకా 2012లో మా వారు చనిపోయారనమాట. అప్పటి నుంచి ఇంక ఒక్కళ్ళం ఉండాలనేసి నా కొడుకైతే చిన్నపిల్లాడని ఇంకా అమ్మ అయితే తీసుకొచ్చేసింది అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు పరిస్థితులు కూడా బాగోలేదన్నమాట. ఇంకా మా పోర్షన్ ఒకటి మా మరిదిగారు వాళ్ళు ఒక పోర్షన్లో ఉంటారనమాట. తిను మా మరిదిగారు అమ్మాయి, లాయి పేరు లావణ్య. ఇంకా బకెట్ ఇంక ఈవిడైతే మా చిన్న అత్తగారు అనమాట. అంటే మా అత్తగారికి చెల్లెలు. మా అత్తగారికి ఒక అక్క, ఒక చెల్లెలు, వాళ్ళు ముగ్గురు అనమాట. అయితే వాళ్ళ నాన్న పేరేమో మా ఆయన గారికి పెట్టారంట. అందుకు నేను కూడా వాళ్ళ అమ్మలాగా పొడుగ్గా ఉంటానని మా అమ్మలాగా ఉంటా పొడుగ్గా అనుకునేవారు మా అత్తగారు చెల్లెలు వాళ్ళు. ఇంకా అందరూ ఇదే ఉమ్మడి కుటుంబంగా ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళ కోడళ్ళు ఇద్దరు, మేము తోటికోడళ్ళు నలుగురం అనమాట. అందరం కలిసి ఈ ఇంట్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. ఇది అరుగుల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. తిన మా ఇంటి ముందు ఆవిడ పేరు కాంత, మా వారి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఆయన కూడా చనిపోయారనమాట. ఒకప్పుడు ఇల్లు కలకలలాడుతా ఇంటి నిండా జనం అన్నట్టు ఉండేదన్నమాట. అంత వైభవంగా ఉండే ఇల్లు ఇలా అయిపోయింది. ఈయన మా పెద్ద బావగారు అనమాట. ఇదంతా ఇది ఇప్పుడు
స్ట్రీట్ అంతా మారింది కొంచెం. వీళ్ళందరూ మా అబ్బాయి చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట. మళ్ళీ పండగకొచ్చారు వాళ్ళందరూ. మా అమ్మ వీడియోలో చూడు మరి ఎప్పుడో కలిసింది కదా చిన్ననాటి ఫ్రెండ్స్. మళ్ళీ యూట్యూబ్ ఎక్కింది ఇంకా మీరు ఎప్పుడైనా లైవ్ లో ఉంటారు. నేను కూడా ఫేమస్ అవుతాను. ఫేమస్ అవుతారు. హాయ్ చెప్పండి. తీసుకొచ్చిన ఆడికి అది ఇప్పుడు అదే. ఇక వీళ్ళందరూ స్కూల్ మేట్ క్లాస్మేట్స్ అనమాట. వీళ్ళందరూ సెస్సీలో చదువుకున్నారు వీళ్ళందరూ. అయితే కన్న కళలు మా ఛానల్ 2000 మంది సబ్స్క్రైబ్. వాడు 9th అప్పుడు వచ్చేసాడు, 8th క్లాస్లో ఉన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి అయితే కలవలేదన్నమాట. వీళ్ళందరూ పండగకి రావడం వల్ల అనుకోకుండా వాళ్ళందరూ కలిసారనమాట. ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు, అసలు మీ సొంత తోటి కోడల్ని మరిది గారిని బావగారిని చూపించలేదని. మా బావగారిని కూడా చిన్న వీడియో తీసాను, క్లిప్ అనమాట. నేను వీడియో తీసేటప్పుడు మా అబ్బాయి అమ్మ వీడియోలు తీయొద్దు అన్నాడు. నేను కోరమాడలో స్టార్ట్ అయినప్పుడు తిను మా పెద్ద బావగారు అబ్బాయి, మా మరిది గారు అమ్మాయి అనమాట. తిను లావణ్య, వెంకటేష్. మా అబ్బాయికి అన్నయ్య, చెల్లి. అయితే నేను వీడియో తీయొద్దన్నాడని కొన్ని ఆపేశాను. అయితే నాకు అలవాటు అయిన చేయి కాబట్టి మళ్ళీ ఒక్కోసారి అయితే వీడియో తీయడానికి వచ్చేసేది అనమాట. వాడు ఇంకా పాటు వీడియో తీస్తున్నా అమ్మ వద్దన్నప్పుడు మానేసేదాన్ని. అందుకు జస్ట్ నేను తీసాను అనుకున్నాను, కానీ మా తోటికోడలు గారి ఇంటికి వెళ్ళినప్పుడు వీడియో అయితే రాలేదన్నమాట. కెమెరా ఆన్ చేయలేదు.